హాయ్ హలో నమస్తే అండి. మన ఛానల్లో క్యారెట్ కీర్ తయారీ విధానం చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయండి. ఇవి ఇంచుమించు బాదం పాలు టేస్ట్ అనేవి వస్తాయి. ఇంకా మనం తయారీ విధానంలోకి వెళ్దామా. ఇక్కడ నేను క్యారెట్ కీర్కి 2 పెద్ద క్యారెట్లు తీసుకున్నాను. ఈ 2 పెద్ద క్యారెట్లు 1/2 లీటర్ పాలుకి కరెక్ట్గా సరిపోతాయండి. ఒకవేళ మీరు చిన్నవి తీసుకుని ఉంటే 3 క్యారెట్లు అనేవి పడతాయండి. ఇంకా మనం తీసుకున్న క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక ఆ తర్వాత ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూకుల్లో 1 టీ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసిన ముక్కలు ఉడికించుకోవడానికి ఆ ముక్కల్ని ఈ మూకుల్లో యాడ్ చేయాలి. ఇక మనము ఈ క్యారెట్ ముక్కల్ని ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడే ఒక ముక్క తీసుకొని మనము చాకుతో కట్ చేసి చెక్ చేసుకుంటే అది కట్ అయితే ఉడికినట్టండి. ఒకవేళ మీకు ఉడకకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. ఇక ఈ ముక్కల్ని మనం చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం. ఇక ఆలోపు క్యారెట్ కీర్ తయారీ విధానానికి తీసుకున్న ఈ పాలను స్టవ్ మీద మరిగించుకుందాం. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు అనేది తీసుకున్నానండి. ఇక ఒక పక్క మరుగుతూ ఉంటాయి కదండి, ఆ లోపు మనం చల్లారి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా చల్లారిని ఇలా పేస్టులా చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకున్న క్యారెట్ కీర్ కోసం పాలు అనేది ఒక్కసారిగా కలుపుకుందాం. ఇక క్యారెట్ కీర్ కోసం మరిగించిన పాలు పొంగి వచ్చాయండి. ఈ పాలల్లో మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కల పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక్కసారిగా కలుపుకుందాం. యాడ్ చేసిన తర్వాత మనము క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించుకోకూడదండి. ఎక్కువసేపు మరిగించుకుంటే చిక్కబడుతుంది, చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. ఇంకా ఇలా మరిగేటప్పుడే మనకు రుచికి తగినంత పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు పంచదార అనేది యాడ్ చేశానండి. మీరు తినేదాన్ని బట్టి తీపిని బట్టి మీరు యాడ్ చేసుకోండి. 1/2 లీటర్ పాలకి కరెక్ట్గానే 1/2 కప్పు పంచదార సరిపోతుందండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ 2 యాలకులు దంచుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పు అనేవి యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఇంకా ఆ తర్వాత అదే చేత్తో బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకుందాం. ఇక ఈ క్యారెట్ కీర్ని మనము 2-3 నిమిషాలు మరిగించుకోవాలండి, ఒక పొంగు వచ్చే వరకు. ఎక్కువసేపు మరిగించినా చిక్కబడుతుంది. ఒకవేళ మీకు చిక్కబడినట్టయితే కొంచెం పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ క్యారెట్ కీర్ని మనము గ్లాసులో అనేది సర్వ్ చేసుకుందాం. మనం ఇక్కడ వేడి అయినా తాగొచ్చండి. ఒకవేళ మీకు వేడి ఇష్టం లేకపోతే ఇవి చల్లారిన తర్వాత బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చండి. ఇక ఇలా గ్లాస్లో సర్వ్ చేసిన తర్వాత మనము
పైన గార్నిష్ కోసం పిస్తా పలుకులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేడి చూపిస్తున్నానండి. ఇంకా తర్వాత మనము చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న క్యారెట్ కీర్ని ఒకసారి ఒక గ్లాస్లో చూపిస్తాను. ఇలా చిక్కగా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే.